Ganga Goya Ya, oi. Uneloto Isso. Ganga Goya Ya, oi. Uneloto Ganga Goya Ya, oi. Uneloto Ganga Goya Ya, oi. Uneloto Ganga Goya Ya, oi. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం దేశవ్యాప్తంగా ఒక సంక్షేమ సృష్టించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మరోసారి వార్తల్లో నిలవడానికి కూడా కారణం ఏంటంటే సుకేష్ కవిత వాట్సాప్ చాట్ ఇదేనంటూ రిలీజ్ చేశారు సుకేష్ చంద్ర. అయితే మనం ఇక స్క్రీన్ షాట్ లో కూడా మనం నిన్న సుకేష్ చంద్ర రిలీజ్ చేసిన ఒక స్క్రీన్ షాట్ లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పదాలు కూడా ఒక సింహ భాగమైనటువంటి అన్ని కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక 15 కేజీలో నిధి డెలివరీ చేశాను అనే ఎలాంటి కోడ్ భాషను ఉపయోగించారు. అయితే దీని ద్వారా ఇంకో మరికొన్ని పదాలను భావించినట్లయితే కవిత ఏకే ఎస్జే ఏపీ సిస్టర్ ఈ యొక్క పేర్లు ఇటువంటి పేర్లను ప్రస్తావించారు. అయితే వీటిపై కవిత గారు అయితే స్పందించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద అయితే ముఖ్యంగా
తన మీద ఉన్న కొన్ని ఉద్దేశపూర్వమైన సంస్థలు, మీడియా సంస్థలు కావచ్చు, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఈ ఎమ్మెల్యేస్ అయితే కవిత మండిపడ్డ పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ గారికి ఒక మద్దతు అనేది లభించడంతో బీఆర్ఎస్ ఆదరణ బాగా పెరిగింది కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇక వ్యతిరేకులు ఉన్నారో, ఇక ఈ తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా చేసి కించపరిచే విధంగా ఈ విధంగా చేయాలన్న ఉద్దేశంగానే ఈ విధంగా ఇలాంటి తప్పుల ఆరోపణలు చేస్తారని చెప్పేసి కవిత గారు చెప్పడం జరిగింది. అయితే ఒక ఆర్థిక నేరగాడైన ఈ సుకేష్ చంద్రశేఖర్ తనను ఉద్దేశిస్తూ ఒక లేఖలు చేయడం ఇది ఒక ఆశీర్వాదంగా భావించి దీన్ని వెంటనే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు గారు కేంద్ర ఎన్నికల శాఖ లేఖ రాయడం, ఆ తర్వాత బీజేపీ ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో ఒక బురదల్లే కార్యక్రమాలు ఉద్దేశపూర్వంగా బీఆర్ఎస్ పై పెట్టే ఈ విధంగా చేశారు. సో ఈ విధంగా చేసిన యొక్క ఆరోపణలు కూడా ఇది సరైన కాదంటూ కూడా కవిత గారు చెప్పారు. అయితే ఈ సుకేష్ తో తనకు ఇంతకుముందు కూడా అసలు ఎటువంటి పరిచయం కూడా తనకు లేదంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు కవిత గారు. అయితే తనకు ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి ఇలాంటి ఒక బీఆర్ఎస్ పార్టీని అలాగే ఒక ఈ విధంగా వ్యతిరేకులు కావచ్చు, ఈ విధంగా విమర్శించడం అనేది ఒక కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే నేను తెలంగాణ బిడ్డ అనేది ఎక్కడ కూడా తలవంచే ప్రసక్తి లేదు, దేనికైనా సరే తెగించి కొట్లాడతాము అన్న ఉద్దేశంగా మాట్లాడడం అయితే కవిత గారు చెప్పడం జరిగింది. రైట్. ఇంకో అలాగే ఆప్ నేతలకు సంబంధించి కేజ్రీవాల్ మనీ లాండరింగ్ సంబంధించి దాదాపుగా చూసుకుంటే 15 కోట్ల రూపాయలు అందజేసినట్టు కూడా గతంలో లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. ఇదైనప్పటికీ కూడా ఇది అంటే ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఖచ్చితంగా వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే రాజశేఖర్, మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ 10 సార్లు కూడా ఇప్పుడు ఒక లెక్క స్కామ్ లోనే ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య గారిని కూడా అరెస్ట్ చేయడం కానీ, ఒక రిమైండ్ చేయడం కానీ, ఈ విధంగా మనం ఇవన్నీ గమనించాం. కాకపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వదే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మనం బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార పార్టీ రాష్ట్రంలో మనం వీళ్ళు చెప్పే మాటలు మనం గమనించినట్లయితే సో వీళ్ళు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే ఎదుగుదల చూసి ఈ విధంగా ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఎటువంటి ఎటువంటి యొక్క వాస్తవాలు లేవు. సో ఉంటే దేనికైనా సరే మేము సిద్ధంగా ఉండి పోరాడతాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న మాట. ఏదేమైనా సరే మనం వేచి చూడాలి. నరేంద్ర ప్రవీణ్, రైట్. ఇంకొకటి అంటే గతంలో చూసుకుంటే కవిత అసలు ఈడీ సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు ఇస్తే నాకు నోటీసులు అందలేదు, నా పేరు ఎటువంటి పరిస్థితుల్లో రాదు అని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇంతవరకు కేసు ఉన్నటువంటి పరిస్థితి అమిత్ అరోరా కానీ లేకపోతే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా మనీ లాండరింగ్లో సెల్ ఫోన్లకు సంబంధించి కానీ ధ్వంసం చేసినట్లు పూర్తిగా వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈరోజు చూసుకుంటే దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కేవలం రాజకీయంగానే చూడొచ్చు అంటారా, నిజంగానే దీనికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు జరుగుతున్నాయి? ఓకే రాజశేఖర్, మీరన్నట్లు కూడా ఒక ఇది ఎలాంటిది ఏమంటే ఒక రాజకీయ కోణంలో కూడా మనం చూసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే అసలు గతంలో ఇలాంటి లెక్కర్ స్కామ్ లో అసలు మా ప్రమేయమే లేదు అన్నట్టుగా వ్యాఖ్యానించే ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక నేతలు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఈ రోజు చూస్తే పలుసార్లు కూడా ఒక హాజరైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హాజరైన పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఇవి ఏ వాస్తవాలు లేవంటూ కొట్టుపరిచే పరిస్థితే కానీ మనం ఇలాంటి సంఘటనలు రోజు తరచు కూడా జరుగుతుంటాం. ఎందుకంటే ఈ రోజు సుకేష్ చంద్ర యొక్క స్క్రీన్ షాట్లు సంబంధించి ఒక రిలీజ్ చేయడంతో ఈ కవిత చుట్టూ కూడా ఇది ఒక ఉచ్చులాగా బిగుస్తుందని మనం కూడా భావించవచ్చు. కాకపోతే దీన్ని మాత్రం వీళ్ళు ఎదుర్కొనే ఇది వాస్తవాలు లేవు కాబట్టి ఒక తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు, అలాగే బీజేపీ ఎందుకంటే కేసీఆర్ యొక్క ఎదుగుదల ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా ప్రశ్నించే విధంగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపు చర్యల్లోనే బాగా ఈ విధంగా చేస్తున్నారు తప్పించి ఇక్కడ వాస్తవాలు ఏం లేవు అన్నట్టు కూడా వీళ్ళు ఒక ఫేమస్. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.